హలో ఎవ్రీవన్. ఇవాళ నేను చికెన్ పికిల్ ప్రిపేర్ చేస్తున్నానండి. చికెన్ ఎవరికైతే ఇష్టం ఉండదు చెప్పండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. నేనైతే చికెన్ తీసుకున్నాను అనమాట. సో నేనైతే అప్రాక్స్గా 1 kg చికెన్ అనుకోండి. దాంట్లోకి కొంచెం ఉప్పు, కొద్దిగా నూనె బాగా కలుపుకోవాలన్నమాట ఇవి వేసి. సో చికెన్ పికిల్ మామూలుగానే చికెన్ చేస్తే 1 డేలో అయిపోతుంది. ఇంకా పికిల్ పెట్టుకొని నెలలు పెట్టుకుంటామంటే అస్సలు ఇంపాసిబుల్ అబ్బా, అది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఎక్కువ చికెన్ ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవడం, అలాగే ఈ పికిల్ని మీకు చూపించడం నాకు చాలా ఇష్టం. అందుకనే మీకు చూపిస్తున్నాను. సో చూపిస్తున్నాను కదా ఇంగ్రీడియంట్స్: ధనియాలు, చెక్క, లవంగాలు, మరాఠీ మగ్గ వేసి లైట్గా వేయించేసుకోండి. అందాక మనము కొద్దిగా ఆయిల్, ఉప్పు వేసి మనం ఒక 15 మినిట్స్ అలా పెట్టుకున్నాం కదా. సో ఆ చికెన్ని ఇలా వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇలా చూస్తున్నారు కదా, వితౌట్ ఆయిల్. అర్థమైందా? ఆ తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసి, ఆయిల్ అంటే కొద్దిగా మునిగేలాగా, మరీ మునిగేలాగా కాదు, కొద్దిగా. మరీ ఎక్కువ రోస్ట్ చేసుకోకండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి ముక్క అనేది మరీ గట్టి కాకుండా ఉండాలి అంటే కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వేయించుకోండి. అప్పుడు ముక్క అనేది హై ఫ్లేమ్లో వేసారనుకోండి, పైన రెడ్గా అయిపోయి లోపల గట్టిగా ఉంటుందన్నమాట ముక్క. సో అందుకనే ఇంకా దాంట్లోకే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండేది వేసుకోండి. అప్పటికప్పుడు చేసుకోండి అనమాట. సో నేనైతే అప్రాక్స్గా 50 grams అల్లం, 50 grams వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇందాక వేయించుకున్నాం కదా చికెను, ఇలా వేసేసి ఒక 2 minutes వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు సరిపడ్డ ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోండి. కారం మాత్రం కొత్త కారం ఉంటుంది కదా, ఇప్పుడు ఫ్రెష్గా ఓపెన్ చేసిన ప్యాకెట్ దాన్ని వేసుకోండి. అలాగే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ పికిలు. వన్స్ ఒకసారి ట్రై చేశారనుకోండి, ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా పెట్టేస్తారు. ఈ పికిల్ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అంతేనండి. ఇవి ఇలా చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం ఉంటుంది కదా, ఒక నిమ్మకాయ రసం పిండి ఇలా వేసుకోండి అనమాట. బాగా కలుపుకొని ఇది ఆల్మోస్ట్ చల్లగా అయిపోతుంది కదా, అప్పుడు ఒక కంటైనర్లోకి తీసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. చిన్న పిల్లలు కూడా చేసేస్తారు ఈ చికెన్ పికిల్. ఫస్ట్ టైం చూసి ఎవరైనా కొత్తగా వంట రాని వాళ్ళు కూడా చేసేస్తారనమాట. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. నాకైతే జస్ట్ అట్లీస్ట్ 2-3 days ఉంటుంది అనుకున్నాను, లేదండి జస్ట్ ఒక 1 dayలో ఫినిష్ అయిపోయిందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.